ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము నవంబర్ నెల 17వ తారీఖు 2025. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 13 మరియు 17 వచనాలు. 13. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. 17. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ఇక్కడ నీ పక్షంన వాద్యమాడువాడు లేడు, నీకు న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ నీకు లేదు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. అంటే వైద్యం దొరుకుతుంది, ట్రీట్మెంట్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. కానీ 17వ వచనం వచ్చే లోపల నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పేదని అని ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నారు. యెహోవా వాక్కు చెప్తుంది. కాబట్టి ఔషధం అందుబాటులో లేకపోయినా, సరి అయిన చికిత్స లేకపోయినా, అన్ని ఆశలు పోయినా, పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నప్పటికీ దేవుడు నయం చేయగలరని, స్వస్థపరుస్తారని చెప్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మన వైద్యుడు. ప్రభువైన యేసు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. ప్రియమైన వారలారా, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, న్యాయం జరగకపోయినప్పటికీ, సమస్యలు హెచ్చుగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ అది దేవునికి అసాధ్యం కాదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. కనుక ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొక కొత్త వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు దేవా. ఈ వారం అంతా మీరు ముందుండి నడిపించండి తండ్రి. మాకైతే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మేము వ్యాజ్యము గెలవకపోయినప్పటికీ మీరు మా పక్షమున గెలవండి ప్రవ్వా. మమ్మల్ని గెలిపించండి ప్రవ్వా. తండ్రి, ఈ యొక్క శరీరాలలో ఎక్కడెక్కడైతే మరి అనారోగ్యంగా ఉంటుందో అక్కడంతా స్వస్థపరచండి నాయన. మా గాయములు మాన్పే దేవుడు, మాకు ఆరోగ్యం కలగజేసేది మీరే నాయన. కనుక మిమ్మల్ని నమ్ముకున్న మాకు ఆరోగ్యం కలగజేయండి. ఈ వారంలో ఎవరైతే నూతన ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, గృహ ప్రవేశం లాంటివి జరుపుకుంటున్నారో, ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వారంలో జన్మదినం, వివాహ దినం జరుపుకోబోతున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అనేక సంవత్సరములు దీర్ఘాయుతో నింపి ఇటువంటి అనేక శుభదినములు జరుపుకొనిలాగా సహాయం చేయండి ప్రభువా. తండ్రి, మా గాయములు మాన్పండి. అది శారీరకమైన, ఆత్మీయమైన, మానసికమైన కూడా ప్రభువా, ప్రతి ఒక్క రోగానికి స్వస్థతనిచ్చి మా శరీరాల ద్వారా, మా జీవితాల ద్వారా మీరే మహిమపరచబడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆరోగ్యంగా ఉండండి. రాబోయే వారం మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మను దీవించునుగాక.